ప్రభునామన మీ అందరికీ క్రిస్మస్ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. రండి, దేవుని యొక్క క్రిస్మస్ సంబంధించిన వాక్యాన్ని విని ఆశీర్వాదాన్ని పొందుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. రాజు అయిన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో ఆ కాలంలో పిలువబడే జ్ఞానులు దివ్యమైన దేవుని జ్ఞానాన్ని తెలుసుకుని ఆయనను ఆరాధించటానికి ఎంతో దూరం నుంచి వచ్చి మరలా ఆయనను ఆరాధించి ఆ యొక్క అనుభవంతో వేరొక మార్గంలో వాళ్ళు వెళ్ళారు. ఈ లోకంలో ఎలాంటి వారైనా సరే, అంటే గొర్రెల కాపర్లు మొదలుకొని, అంటే సాధారణమైన ప్రజలు మొదలుకొని జ్ఞానుల వరకు, గొప్పవారి వరకు అందరికీ కావాల్సింది క్రీస్తు ప్రభు యొక్క రక్షణ జ్ఞానం కావాలి, పరలోక జ్ఞానం కావాలి, నిత్య జీవాన్ని గురించిన జ్ఞానం కావాలి. అంతేకాదు, క్రీస్తు ప్రభు మరలా ఈ లోకానికి ఆయన సంఘం కోసం మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆ తరువాత రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన ఈ లోకానికి రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఈ జ్ఞానాన్ని నీవు తెలుసుకోవాలి. ఇది నిన్ను పరలోక రాజ్యానికి చేర్చే గొప్ప జ్ఞానం. ఈ లోకంలో తత్వజ్ఞానం ఉంది, శాస్త్రజ్ఞానం ఉంది, ఇంకా రకరకాల భాషల జ్ఞానం ఉంది, ఎన్నో క్రొత్త విషయాలు కనుగొంటూ ఉంటున్నారు. ఇవన్నీ ఈ లోకపు జ్ఞానం. ఈ లోకం జ్ఞానమే కాదు, అసలు ఈ లోకం ఏమైపోతుంది? ఈ లోకపు నటన ముగించబోతుంది. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఏమన్నాడు? ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన అంటే ఈ లోకంలో ఉన్న ఈ జ్ఞానం అంతా మన ఒక నటన పాత్రదారులు అంతే. ఇది గతించిపోతున్నది. ఇంకా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ లోకాన్ని గురించి ఏం చెప్పారు అని అంటే, చూడండి దేవుని వాక్యంలో ఏమనున్నది. దేవుని వాక్యంలో, ఈ లోకములోనైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనది. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రియమైన వారలారా, ఇది తెలుసుకుంటే నీవు అసలైన జ్ఞానివి, వైజ్ మెన్. ఏమిటి ఈ లోకం? ఈ లోక జ్ఞానం, ఈ లోకం నటన, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి అన్నీ కూడా ఏమైపోతాయి?
ఒక రోజున నశించిపోతాయి. ఇంకా చెప్పమంటారా, మన జ్ఞానం, మన టెక్నాలజీ, మన యొక్క ఏది శక్తియుక్తులు కూడా కరోనాని ఆపలేకపోయినాయి, సునామీలను ఆపలేకపోయినాయి. ఇంకా భవిష్యత్తులో ఏది రాబోతుందో దాన్ని కూడా ఆపలేవు. ఎంతో అభివృద్ధి సాధించేసాం, ఎంతో డెవలప్మెంట్ జరిగింది, అది ఇదని అంటారు. ఈ జ్ఞానం ఇది సరి అయినది కాదు, ఇది మనుష్య జ్ఞానం. ఇది ఇంకా చెప్తున్నాను చూడండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. ఏంటిది? మనుష్య జ్ఞానం. ఇది మనుషుల జ్ఞానం. ఇది కాదు కావాల్సింది. దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలి మన జీవితాల్లో. ఆ దేవుని యొక్క జ్ఞానమే మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళద్ది, నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది. ఈ లోకంలో మనకు కావలసిన ఆనందం, సంతోషం, తృప్తి, సమాధానం దేవుడు మనకు దయచేస్తాడు. కనుక తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు దేవుణ్ణి వెతికే జ్ఞానం వారికి దేవుడిచ్చాడు. మనం ఏం వెతుకుతున్నాం? తెల్లారి లేచిన కాడి నుంచి మనం వెతికేదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవే. దేవుని జ్ఞానాన్ని వెతకటం లేదు. ఇది ఎప్పటికీ క్షేమం కాదు. నశించిపోయే వాటి కోసం నువ్వు ఎంత పరిగెత్తుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. తూర్పు దేశపు జ్ఞానులే ఎంత చదివారో ఆ కాలంలోనే. అయితే వాళ్ళు ప్రత్యేకించబడి దేవుని యొక్క దివ్య జ్ఞానం కోసం వచ్చారు. వాళ్ళు పరలోక రాజ్యంలో వాళ్ళు ఉంటారు. దేవుని గురించి లోకరక్షకుడు పుట్టాడని వార్త విన్న హేరోదు ఉండాడు. కానీ ఎవరుంటారు పరలోక రాజ్యంలో? తూర్పు దేశపు జ్ఞానులు ఉంటారు. ఎందుకని? ప్రభువుని ఆరాధించారు. బంగారము, బోళము, సాంబ్రాణిని కానుకలుగా అర్పించారు. దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము. వాళ్ళ జీవితాలు మారిన జీవితములో వాళ్ళు మరలా దేవుని మాటకి విధేయులై వెళ్ళారు. చూడండి 2వ అధ్యాయము మనకి ఏమని తెలుస్తుంది? చూడండి 12వ వచనం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవునికి విధేయులయ్యారు. వాళ్ళ జ్ఞానాన్ని విడిచిపెట్టారు. వాళ్ళ తెలివితేటలను పక్కన పెట్టారు. వాళ్ళ యొక్క అహంభావాలు, అతిశయాలు, ఇంకా వాళ్ళ హోదాలు ఏమున్నాయో అన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క బోధన వాళ్ళు విన్నారు. ఈరోజున మనం ఏ బోధ వింటున్నాం? నేత్రాశ బోధ వింటున్నావా? అన్నీ చూడాలని. శరీరాశ బోధ వింటున్నావా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో. ఇది శరీరాశ బోధ. జీవపు డంబం ఏంటి? పక్కన వాళ్ళకన్నా ఇంకా మనం గొప్పగా ఉండాలి, పక్కన వాళ్ళకన్నా మనం హెచ్చుగా ఉండాలి, అతిశయంగా ఉండాలి, మెరుగ్గా ఉండాలి. ఇది జీవపు డంబం. ఇవి కాదు. తెలుసుకోని సత్యాన్ని. తూర్పు దేశపు జ్ఞానులు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క ఆరాధన ప్రచురించబడుతుంది, వాళ్ళ సమర్పణ ప్రచురించబడుతుంది. వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి దేవుని వెతికి వేసిన ప్రశ్న, యూదుల రాజుగా
పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనని వేసిన ప్రశ్న ఇప్పటికీ ఈ ప్రపంచాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నది, మాట్లాడిస్తూనే ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలి. ఏమిటా దేవుని యొక్క జ్ఞానం? దేవుని యొక్క జ్ఞానం మన జీవితాల్లో ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకున్న జ్ఞానం. వాళ్ళకెవరో బోధ చేయలే, జ్ఞానులకి ఇలాంటి బైబిల్ ఏమీ లేదు, వాళ్ళకెవరో బోధ చేయలే, ఎవరు చెప్పలే. వాళ్ళ యొక్క జ్ఞానం, దేవుని యొక్క దివ్య జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసాం. గమనించారా? క్రీస్తు ప్రభు నక్షత్రాన్ని చూశారు, ఆయనను పూజింపవచ్చితిమి. ఇది దేవుని యొక్క దివ్య జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం. నువ్వు ఎవరివైనా సరే, గొర్రెల కాపర్ లాంటి సాధారణ మనుషుడివైనా సరే, ఒక పెద్ద జ్ఞానివైనా, తత్వవేత్తవైనా, వ్యాపారవేత్తవైనా, లేకపోతే ఎంత గొప్పవాడి అధికారివైనా, రాజకీయవేత్తవైనా సరే, నేటి దినాల్లో జ్ఞానులకు ఉండిన ఆ క్రీస్తు జ్ఞానం, దివ్య జ్ఞానం మనకు కావాలి. ఏమిటి? ఆయనను నువ్వు వెతకాలి, ఆయనను కనుగొనాలి, ఆయనను పూజించాలి. అర్థమైందా? ఈ సత్యాన్ని మనం ఈ కడవరి దినాల్లో ప్రతి మనుషులు తెలుసుకోవాల్సిన సత్యం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. 2వ కీర్తనలో మనం చూస్తాం. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, గొప్ప దేవుడిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మన జ్ఞానం, ఈ లోక జ్ఞానం ఏమీ పనికిరాదు, ఈ లోక జ్ఞానం ఏమీ నిలబడదు. ఈ లోక జ్ఞానం అప్పుడే అంతరించిపోద్ది, నశించిపోద్ది. మరి ఏది నిలబడద్ది? ప్రతి నాలుక ఆయనను స్తుతించును, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును, ప్రతి ఒక్కరు యేసు ప్రభువే దేవుడు అని రక్షించినవాడు ఆయనే, ప్రకటించినవాడు ఆయనే, నిత్య జీవాన్ని కలుగజేసిన వాడు ఆయనే, పూర్వము నుంచి ఇప్పటి వరకు ఆయన కలుగజేసిన సృష్టికర్త, ఆయన గొప్ప దేవుడని ఆ రోజున అందరూ ప్రభుని స్తుతిస్తారు. భూమిలో ఉన్న ప్రతి, ఆ కాలం ఉన్న ప్రతి నేత్రము ఆయనను చూసి అప్పుడు అందరూ ఆరాధిస్తారు. గమనించరా? ఇక అప్పుడు ఈ లోకపు జ్ఞానులు ఎవరో ఉండరు, ఈ లోకపు తత్వవేత్తలు ఉండరు, ప్రధానులు, అధికారులు, ఇంకెవరో, ఎవరి హోదాలు అక్కడ ఉండవు. ప్రపంచాన్ని శాసించేవారు ఉన్నారు నేటి కాలంలో. ప్రపంచ పరిస్థితులు మార్చే గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నారు నేటి కాలంలో. అంతేకాదు, మేము వచ్చి ప్రలానా సంవత్సరాల్లో ఇంతగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పే గొప్ప గొప్ప విద్యావంతులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. వీళ్ళ జ్ఞానం రేపు ఏమైపోద్ది? ఈ జ్ఞానం ఎందుకు పనికిరాదు? చూడండి, దేవుని యొక్క వాక్యమే మనం చూద్దాం. చూడండి ఏమి నెరవేరబోతుందో. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం 21. దేవుని జ్ఞానానుసారముగా ఏముంది? దేవుని యొక్క జ్ఞానం ఉంది. లోకము తన జ్ఞానము చేత, లోకముకి సైతానుడు అధికారి,
వాడు లోక జ్ఞానంతో నింపేస్తున్నాడు, లోక సంపదతో నింపేస్తున్నాడు. ఇది లోకం, తినుము త్రాగము సుఖించు అని నింపేస్తున్నాడు. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున. లోకం జ్ఞానం ఉంటే నువ్వు దేవుని ఎరుగవు. లోక జ్ఞానాన్ని నమ్ముకుంటే లోకంతో పాటు నశించిపోతావు. అంతేకాదు లోక జ్ఞానం ఏది కూడా శాశ్వతమైనది కానీ కాదు. ఇంకా పైన వచనం ఉంది, 19వ వచనం. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. ఒకరోజు రాబోతున్నది, ఈ టెక్నాలజీ, ఈ అభివృద్ధి ఏమీ పనికిరావు. క్రీస్తు ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన వచ్చి ఈ లోకపు అధికారులందరినీ తన నోటి ఊపిరి చేత సంహరిస్తాడు. చూడండి దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ఏమని చెప్తుందో చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం చూడండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఏం చేస్తాడు ఆయన? జనములను కొట్టుటకై. అర్థమైందా? ఇంకొకటి ఏమన్నాడు చూడండి, ఆయన అగ్ని జ్వాలల వంటి వాడు, ఆయన తన నోటి ఊపిరి చేత వారిని నశింపచేస్తాడు. అర్థమైందా? కనుక ప్రభు ఆయన జ్ఞానం తెలుసుకోవాలి. మరలా ఆయన రెండవ రాకడలో రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తున్నాడన్నది జ్ఞానం. ఇది తెలవకపోతే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని డాక్టరేట్లు ఉన్నా, నీ పేరు ప్రక్కన ఎంత బారు డిగ్రీలు రాసుకున్నా జ్ఞానుల జ్ఞానం ఎందుకు పనికిరాదంతే. వివేకుల వివేకం శూన్యం. తెలుసుకోండి ప్రియమైన వారలారా, జ్ఞానుల జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడు? వ్యర్థం చేస్తున్నానన్నాడు. దేవుని గురించిన జ్ఞానం అంటే యేసు ప్రభు లోకరక్షకుడు, పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు, సిలువ వేయబడి తిరిగి లేచి నా పాపాన్ని క్షమించాడు, యేసు ప్రభు సిలువ రక్తం ద్వారా నాకు పాప విమోచన ఉన్నది అన్న జ్ఞానాన్ని నీవు కలిగి ఉండకపోతే, ఎరుగకపోతే నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు. జ్ఞానుల జ్ఞానం నాశనం అంతే. మరి తూర్పు దేశపు జ్ఞానుల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? వాళ్ళ జ్ఞానాన్ని పక్కన పెట్టారు, వాళ్ళ చదువులను పక్కన పెట్టారు, వాళ్ళ వివేకాన్ని పక్కన పెట్టారు, వాళ్ళ యొక్క హోదాలని పక్కన పెట్టారు. తూర్పు దేశము నుంచి యెరూషలేముకి వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి యేసు ప్రభు ఆయన నక్షత్రం చేత నడిపించబడి ఇంటిలోనికి వచ్చి ఏం చేశారు? సాగిల 10వ వచనం చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. గమనించరా? వాళ్ళు సాగిలపడ్డారు కాబట్టి ఇప్పుడు పరలోకంలో ఉన్నారు, పరలోకంలో దేవునితో వాళ్ళు ఉన్నారు. నీవు నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కలుసుకోవచ్చు మనం. అయ్యా మీరు ఎలా వచ్చారు? యేసు ప్రభుకి అంత విధేయులయ్యారు అప్పుడే అని చెప్పి మనం వారితో సంభాషించవచ్చు. సాగిలపడి ఏం చేశారు? పూజించి. వస్తా ఏం తెచ్చారు? వాళ్ళు ఖాళీగా రాలా, వాళ్ళ పెట్టెలు తెచ్చారు. ఆ పెట్టెలను విప్పారు, బంగారము సాంబ్రాణి బోళమును
కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఇది దేవుని యొక్క జ్ఞానం. ఇది దేవుని యొక్క దివ్య జ్ఞానం. ఇది లోకానుసారంగా అంతరించిపోయే జ్ఞానం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి వారివైనా సరే, నువ్వు గొర్రెల కాపరి లాంటి సాధారణమైన వ్యక్తివైనా సరే, దేవుని జ్ఞానం కావాలి. గొర్రెల కాపర్ల యొక్క జ్ఞానం ఏంటి? వాళ్ళు విన్నారు అంతే, గొర్రెలను విడిచారు, పరుగు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? యేసు ప్రభువుని చూస్తానికి వెళ్ళారు. ఆ శిశువుని చూశారు. వాళ్ళు ఆ శిశువుని చూసి వాళ్ళు ఏం చేశారు? తమతో చెప్పబడిన మాటలను వాళ్ళు ప్రచురము వచ్చేటప్పుడు స్తోత్రము చేస్తూ, గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు వచ్చిరి. లూకా సువార్త 2:20. గొర్రెల కాపర్ల యొక్క జ్ఞానం ఇది. వాళ్ళు పరలోక రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దేవుని చూశారు, స్తోత్రాలు చెల్లించారు. ఇదిగో జ్ఞానులు ప్రభుని ఆరాధించారు, దేవుని చేత బోధింపబడ్డారు, మరి ఒక మార్గాన వెళ్ళారు. మరి నీవు ఏ జ్ఞానంతో ఉన్నావు? లోక జ్ఞానంతో ఉన్నావా? ఈ లోకపు నటన గతించిపోతుంది. లేక నీ సొంత జ్ఞానంతో ఉన్నావా? సొంత జ్ఞానం అంటే దేవుడు లేడంటారు కొందరు. నాస్తికత్వం. ఈ లోకమే శాశ్వతం. పౌలు గారి కాలంలో ఉన్నారు స్థాయికులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. అరియోపగు మహాసభ ఎదుట ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉన్నారు. అయ్యా నువ్వు చెప్పేది ఇంకోసారి విందామని అన్నారు. ఏంటో కొత్త విషయాలు అన్నారు. వీళ్ళెవరు కూడా రక్షించబడలా. వీళ్ళు వీళ్ళ జ్ఞానాన్ని నమ్ముకున్నారు, వీళ్ళ తెలివితేటలను నమ్ముకున్నారు. నశించిపోయే జ్ఞానం మీద వీళ్ళు ఆధారపడ్డారు. మనం ఆ విధంగా ఉండకూడదు. గొర్రెల కాపర్ల యొక్క జ్ఞానం మనకు కావాలి. అంతేకాదు, తూర్పు దేశం యొక్క జ్ఞానం మనకి కావాలి. ఇంకొక ఆయన జ్ఞానాన్ని మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 2:00. ఆయన జ్ఞానం కూడా ఎంతో గొప్పది. చూడండి, లూకా సువార్త 2:27. చూడండి, అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తికొని. సిమియోను గారు యేసు ప్రభు పుట్టిన 8వ రోజున దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు సిమియోను గారి యొక్క జ్ఞానం ఇది. ఏమంటున్నాడు చూడండి, ఒక పాట కీర్తన వచన రూపంలో పాడాడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. గమనించరా, జ్ఞానుల యొక్క జ్ఞానం గొప్పది, గొర్రెల కాపర్ల యొక్క జ్ఞానం గొప్పది. ఇదిగో ఈయన జ్ఞానం ఎంతో గొప్పది. ఏంటి? ఈ లోకంలో నేను అశాశ్వతం, నేను పరలోక రాజ్యానికి వెళతాను. సిమియోను గారి యొక్క మాటలో నిరీక్షణ ఉన్నది, విశ్వాసం ఉన్నది. అంతేకాదు, ప్రజలందరికీ ఆయన రక్షించే దేవుడని ఉన్నది. చూడండి, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఇది సిమియోను గారి జ్ఞానం. ఆయన గొప్ప వ్యక్తి. ఎలాగూ ఆయన యేసు ప్రభు యొక్క పుట్టుక కోసం, ఆయన యొక్క ప్రత్యక్షత కోసం కనిపెడుతూ ఉన్నాడు. విశ్వసించాడు, నమ్మాడు. అంతేకాదు, నీ మాట చొప్పున సమాధానంతో
నీ దాసుని పోనిచ్చుచున్నావు, ఇక నేను మరణమైపోతాను. దేవుని జ్ఞానం నీకుందనుకో, దేవుని యొక్క రక్షణ నీకుందనుకో, ప్రభు యొక్క పరలోక రాజ్య నిశ్చయత, నిత్య జీవం యొక్క నిశ్చయత నీవు కలిగి ఉంటే మరణం కోసం భయపడవు, మరణాన్ని గురించి నువ్వు భయపడవు. మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న భక్తులు ఉన్నారు. ఇదిగో సిమియోను గారు ఏమన్నాడు, నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు, ఇక నేను మరణమైపోతాను, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను. ఇది దేవుని యొక్క దివ్య జ్ఞానం. మన జీవితాల్లో ఆ జ్ఞానాన్ని లేకపోతే నువ్వు ఎలాంటి వాడవైనా, ఎంతటి వాడవైనా, ఎంతటి గొప్పవాడివైనా సరే పాతాళానికి వెళతాం తప్పదు. నరకంలో గుండె లవిసేలా అగ్ని ఆరదు, పురుగు చావదు, వారి బాధ సంబంధమైన యుగ యుగాలు లేచే ఆ నరకంలో ఉండక తప్పదు. హేరోదు దేవుని వాక్యం విన్నాడు, రక్షించబడలా, పురుగులు పడి చచ్చిపోయాడు. ఇంకా కొందరు గొప్ప గొప్ప వాళ్ళు, కైసరు, ఫేస్తు, చతుర్థాధిపతి, వీళ్ళందరూ విన్నారు. కొందరు వాళ్ళు మార్పు చెందలే, వాళ్ళందరూ వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడ్డారు. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళ జ్ఞానాన్ని పక్కన పెట్టారు, క్రీస్తు ప్రభు యొక్క దివ్య జ్ఞానాన్ని వాళ్ళు పొందుకున్నారు. గొర్రెల కాపరులు వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని పక్కన పెట్టారు, గొర్రెలను విడిచారు. రాత్రికి రాత్రే అందరూ కలిసి ప్రభుని చూసే గొప్ప ధన్యత వచ్చింది. మరి ఏంటి వారిలో వచ్చిన మార్పు? తమతో చెప్పబడిన మాటలను ప్రచురించారు, స్తోత్రము చేశారు, మహిమపరిచారు. సిమియోను గారి జ్ఞానం కూడా అదే. అన్యజనులకు వెలుగుగాను సిద్ధపరిచిన రక్షణగా ప్రభువుని స్తుతించి ఒక నిరీక్షణతో, సంతోషముతో, సమాధానముతో ఈ లోకాన్ని విడవటానికి సిద్ధపడ్డాడు. ఇది గొప్ప జ్ఞానం, దేవుని దివ్య జ్ఞానం. ఈ జ్ఞానం ఎన్నటికీ నశింపనే నశింపదు. ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నావు? జ్ఞానులు ప్రభువుని వెదకారు, వచ్చారు, సాగిలపడ్డారు, ఆయనను పూజించారు. ఈ లోకంలో రక్షించబడి ప్రభువుని నీవు పూజించి సాగిలపడితే పరలోకంలో జరిగే ఆరాధనలో కూడా నీవు పూజిస్తావు, సాగిలపడతావు. ఈ లోకంలో ప్రభువుని నీవు తృణీకరించావనుకో, నరకంలోనైనా సరే దేవుడని ఆయన ఒప్పుకోవాల్సిందే. అక్కడ నువ్వు యుగ యుగాలు ఏడుస్తూ, నువ్వు దుఃఖపడుతూ నువ్వు ప్రభువుని ఒప్పుకుంటావు. ఆ పరిస్థితి రాకముందే జ్ఞానుల వలె దేవునికి లోబడి, దేవుని యొక్క దివ్య జ్ఞానం చేత రక్షించబడి పరలోక రాజ్య భాగ్యాన్ని పొందమని ఈ క్రిస్మస్ సందర్భంగా మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను. అలాంటి ధన్యత ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృప కలిగిన రక్షక, మీ యొక్క దివ్య జ్ఞానం చేత ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలోకి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.